అది ఆపకు తోయి, లేకపోతే ఇది వచ్చేది నెట్ వచ్చి కనెక్ట్ అయ్యదు. కనెక్ట్ కావాలి కదా. ఉండి తీసుకుంటాను కదా. ఓకే, ఇది మా మమ్మీ షాప్ నుంచి తెచ్చిండేది. వైట్ ఎల్లో రెడ్ మంది కాదు, ఇది అంగడోళ్ళది. ఆరోళ్ళ కుట్టికి ఉంటుమా కొంచెం పాపసి. ఇప్పుడు నువ్వే ఇది రెడీ చేసేయాల. జీవి కోసము వెజ్ రైస్ ఎలా ప్లేట్ ఉందిగా, దాన్ని చూపించుకోవచ్చుగా. 2 చూపిస్తాలే. వెజ్ రైస్ వ్యాపారం ఇంకే వచ్చి ఇప్పుడు చూడు, ఇవంతా రెడీ చేసి అన్ని దండలు అయితే అన్ని దండలు ఇచ్చేస్తాను. పొద్దుసేయాలి ఇప్పుడు దీంట్లో. హెల్ప్ చేయమమ్మా, నీకు 50 ఇస్తా. లే ఇప్పుడు చేసి పొద్దున 6:30 అంతా ఇవ్వాలంట, ఇచ్చేద్దాం. ఫుల్ కరెక్ట్ ఫుల్ ఇస్తా. అందరూ డిమాండ్ చేసే వాళ్ళే. 20 నేను ఇప్పుడు 50 అడుగుదామని. పొదికి 20కి మీకు వాల్యూ అనేది లేదనుకుంటా కదా. అట్లా వేసేది మా పూల చాలా రేటు. మా బట్టలు బాగా వేస్తాయి, చాలా రేటు మా పూలు. 3 రూపాయలు కేజీ. సారీ చెప్తే మాత్రం అందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు 9:30 టైం. 10 గంటలు, 9:30 కాదు 10 గంటలు. ఫస్ట్ నువ్వు తులసి మందు పెట్టి మాట్లాడితేనేసి చూడుకొచ్చి తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరూ రెడీ చేస్తాము. ఆరాలో ఇవన్నీ అయితే అన్ని రెడీ చేసి పొద్దున్నకి ఇచ్చేస్తాను. ఈ ఎల్లోను వైట్ వేసి రెడీ చేయాలంట. అది ఎల్లో సంవత్సరం తక్కువ ఉంది కదా, అందుకని ఎల్లో వైట్ మిక్స్ చేసి రెడీ చేయాలంట. మధ్యలో నేను మన్నేసాను కదా, ఫుల్ ఎల్లో మధ్యలో వైట్ లాస్ట్కి ఎల్లో. అట్లా ఇట్లా రెడీ. ఇప్పుడు రూపాయలంట ఈ చామంతి పూలు కేజీ. అదే ఫస్ట్ లాస్ట్ లో ఎల్లో దొరక దాని కొంచెం పైన రెడీ చేసి పొద్దున 11 పొద్దున్న మార్కెట్కి వస్తావు కదా. నేను నువ్వు చల్లా జీవి నువ్వు నేను లేపుతాను, కానీ నేను రాను. నేను 7 గంటలకు లేపుతాను. నేను 6:30 7:30 బయటకు వస్తాను. నాకు వచ్చి చేస్తాను. రేపు లేచి చికెన్ తెస్తాను ఇక్కడ. రేపు పోయేసి పొద్దున్న 6 గంటలకు లేచి చికెన్ షాప్ వేసి 1 కేజీ చికెన్ తెచ్చి సౌండ్ వస్తుందమ్మా. సౌండ్ రెడీ ఫోన్ వస్తుంది. ఏం చెప్పు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంత కుట్టిండాను అనమాట. కుట్టలే గిల్లిండు. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మా మమ్మీ ఇవన్నీ కుట్టేసి కొన్ని తిప్పి 6 గంటలకు లేచి ఈ పూలు ఇచ్చేసి వచ్చి మార్కెట్కి పోతుంది. సో ఇంక మేము అందరినీ పొద్దున్న మీట్ అవుతాం. ఇప్పటికైతే టాటా, బై బై, గుడ్ నైట్ ఫర్ యూ ఆల్.
మార్నింగ్ అయితే నేను వెజ్ పలావ్ చేస్తా ఉన్నాను. మార్కెట్కి పోయి వచ్చి చేస్తా ఉన్నాను. ఎక్కువ రేట్ ఉంది కాబట్టి పూలు ఏమి తీసుకురాలేదు. 300 రూపాయలు ఉంది కిలో. పూలు కూడా అంత ఫ్రెష్గా లేదని తీసుకురాలేదు. రాత్రికి రెడీ చేసిన దండలంతా ఇచ్చేసి ఇప్పుడు మార్కెట్కి పోయి వచ్చినాను. ఫైనల్ ఎట్లా వస్తుందో చూపిస్తా. సో ఫ్రెండ్స్ పలావ్ అయితే ఆడి ఇంకా ఉడుకుతానే ఉంది. లైట్ కనపడించలే, కనిపిస్తూ ఉండు. ఇప్పుడైతే మొసరు బజ్జీ చేస్తాను నేను. మొసరు పచ్చి ఏమంటారు, పెరుగు పచ్చడి. నేను ఉత్తి పెరిగేసుకుంటా. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, సో ఇదేమంటారు దోసకాయ, పెరుగు. ఇక్కడ ఉంది పెరుగు. మా కిచెన్ ఐటమ్ కూడా టీవీ స్టాండ్ పైనే ఉంటుంది. ఏముండాలి టైంకి తినే బిడ్డ వచ్చి 10 గంటలు తింటా ఉంది. పొద్దు 8 గంటలకు లేచింది. పొద్దు ఏమయ్యా ఇంకొంచెం బాగా కలర్ రావాలా. ఫుడ్ కలరా? ఫుడ్ కలర్ అంతా చాలా తినకూడదు. దానికి చెప్పాను ఏమి కలర్ ఇంకొంచెం చిన్నలానే ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి. తట్టుకి తట్లు మీకు అనిపిస్తే అది ఉప్పు వేయలేదమ్మా. ఉప్పు పెట్టుకోండి. చిందిపోయద్దు. చెప్తారా భోజనం అయితే బాగుంది. భోజనం ఇప్పుడు టైం ఎంత? భోజనం తినే టైమా? కరెక్ట్గా పొది. ఓకే ఫ్రెండ్స్, పొద్దున్నకి ఇదే వ్లాగ్. ఇంకా మార్కెట్కి అయితే పోయి పూలు అయితే తేలేదు. టిఫిన్ అంతా అయిపోయింది, ఇంకా తినేసాము. ఇంకా పిల్లలకి అందరికీ వెజ్ పలావ్ అయితే చేసి ఇస్తుంది. ప్లీజ్ అండి, మా వ్లాగ్ అయితే బాగుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వచ్చేసి దేవుడి సామాన్లు అంతా కడిగేసి ఇల్లంతా తుడిచేసి ఇంకా అన్నీ క్లీన్ చేసి పూజ చేసేసి నేను సాయంకాలం అయితే అంగడి దగ్గరికి పోతాను. ఇదిగోండి అన్ని తాళ్ళు అయిపోయా. కావ్య అయితే ఇక్కడ వచ్చి తింటా ఉంది. చూడండి ఎక్కడ తింటా ఉంది, గేట్ దగ్గర వచ్చి తింటా ఉంది. కూర్చొని ఫ్రెండ్ వచ్చా అనేసి ఇక్కడ వచ్చి తింటా ఉంది. అందరిదే అయిపోతుంది ఫ్రెండ్స్. కావేది మాత్రం అయ్యదు. అక్కడ ఇక్కడ కుక్కొని తినే వరకు కడుపు నిండేది. తినేది ఇంత అయినా ఆడ ఈడ తిరగల. ఎట్లుంది కావ్య? టేస్ట్ తట్ల అంతా కలిసాయి, తరకారీ అన్నీ కలిసాయి. చూడండి అన్నీ అట్లే పెట్టేసి ఉంటుంది. నువ్వు బాగున్నావు, అన్నీ తినల్లా సరేనా? ఇంకా పూలైతే ఉంది. 3 రోజులైంది ఫ్రెండ్స్, అంతా అట్లే ఉంది. పూలైతే వ్యాపారమే లేదు, కొంచెం బేజారుగా ఉంది. సౌండ్ తెచ్చి ఇంకా దీనే ఈ పొత్తు పెడతాను. దీని జతకి రోజైతే తెమ్మనేండాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు తెచ్చిస్తారు, తోటి వాళ్ళు. జీవిత రా, మీ అప్పొచ్చా నీళ్ళు ఎత్తుకుందు. తిడతావేమో అని
పర్లేదులే. ఇంక నైట్ అయితే 12 గంటల వరకు పూలు రెడీ చేసి దాంట్లో అదే హారాలు రెడీ చేసి పొద్దున్న ఇచ్చేస్తుంది. జీవి అయితే ఎత్తుకొస్తుంది క్యాన్. పొద్దున్న 6:30కంతా ఇచ్చేస్తుంది. ఇంకా ఆమె దగ్గర ఇచ్చామని పూలలో వస్తారు. ఒక 1/2 kg ఎక్స్ట్రా ఏమని చెప్పా అన్నీ. నువ్వు వచ్చే బట్టికి వచ్చింటారు పోయే బట్టికి. భోజనం కూడా పెట్టినారు, బియ్యం అంతా వేసిన్నారు. పెట్టిండవా? ఇక్కడ పక్షులకైతే నీళ్ళను ఫుడ్ అయితే పెట్టినారు. ఏమేమి పెట్టినారు చూస్తా, నేను చూడలే చాలు. ఏమ్మా అయిపోయిందా? నీళ్ళు అంతా ఎండిపోయింటుందేమో ఇది. ఏదా చూపి దిగుపడింటేనా? ఇదంతా ఊడ్చేయాలి చెవి. నీళ్ళు వేరే పోస్తే వేరే పోస్తావా? ఆడ ఎండ్లా చూడ బట్టలెత్తి మిషన్ పెయింట్ పెట్టి పక్క. అది మాన్లా ఉండే దుమ్మంతా రాలుతుంది. ఇక్కడ మానుంది, మాన్లా ఉండే దుమ్మే రాలుతుంది. దిగువ ఊడ్చిడల్లా